ఈ ప్రభుత్వమే ఈరోజు విద్యార్థుల పాలిట ఒక శాపంగా మారింది. విద్యార్థులకు ప్రత్యక్ష నరకం చూపిస్తా ఉన్నారు. పేద మధ్య విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదని ఏ ఉద్దేశంతో అయితే ఫీ రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారో దాన్ని పూర్తిగా నాశనం చేశారు. దాన్ని ఎంతగా తూట్లు పొడిచారంటే ఈరోజు విద్యార్థులు కానివ్వండి, యాజమాన్యాలు కానివ్వండి, ఈరోజు 8 ట్రై సెమిస్టర్ల పాటు ఇంతవరకు ఈ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయి ఉండి వీరి యొక్క భవిష్యత్తు కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి, ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వీళ్ళన్నీ ఈ కాలేజీలో యాజమాన్యాలు అట్లాగే విద్యార్థుల మనుగడ కానివ్వండి, వారి భవిష్యత్తు కానివ్వండి ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 త్రైమాసికాలకు సంబంధించి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. 8 త్రైమాసికాలంటే ఒక్కొక్క త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు చొప్పున 8 త్రైమాసికాల కంటే 5,600 కోట్లు. ఇది వసతి దీవెన. ఇక హాస్టల్లో మరి విద్యార్థులు ఉండాలి, మరి వారికి ఈ మెయింటెనెన్స్ ఖర్చు దానికి సంవత్సరానికి 1,100 కోట్ల చొప్పున 2 సంవత్సరాల్లో 2,200 కోట్లు వెరసి ఈ 5,600 కోట్లు ప్లస్ ఈ 2,200 కోట్లు కలిసి 7,800 కోట్ల రూపాయలు, అక్షరాల 7,800 కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర విద్యార్థులకు బకాయి పడిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వారు ఏదో చెప్తా ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కూడా బకాయిలు పెట్టారు కాబట్టి ఆ బకాయిలు మేము తీర్చాలనుకుంటున్నాం, కావాలంటే మేము చర్చకు సిద్ధం అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు కౌన్సిల్లో మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు నేను ఫిగర్స్ తోటి, అంకెలతోటి ఈ రోజు నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలకు. 2014-19 టీడీపీ హయాంలో 16,73,000 మంది విద్యార్థులకు 1,778 కోట్ల రూపాయలు బకాయి పెట్టి మీరు వెళ్ళలేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఇది ఒక బాధ్యతగా భావించి మీ యొక్క 1,778 కోట్ల రూపాయల బకాయిలు మేము చెల్లించలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఈ రాష్ట్రంలో మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు విద్య మీద దృష్టి పెట్టడం లేదు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెడతా ఉన్నారు. వారంతా తెలుస్తాం, వీరంతా తెలుస్తాం, వారిని జైలు వేస్తాం, వీరిని జైలు వేస్తాం అని చెప్పి దాని మీద పెట్టి తూతు మంత్రంగా మసిపూసి మారాడికాయ చేసి ఎన్నో గొప్ప సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే రాజకీయ కోణంలో ఇంగ్లీష్ మీడియంలో రద్దు చేశారు, సిబిఎస్ఈ సిలబస్ ను రద్దు చేశారు, ఐబీ కోర్సును రద్దు చేశారు, ఈ స్కూళ్లను, కాలేజీలను, డిగ్రీ కాలేజీలను, పాలిటెక్నిక్ కాలేజీలను వీటన్నింటినీ కూడా ఆధునీకరించే కార్యక్రమం నాడు నేడును పూర్తిగా దాన్ని అటకెక్కించేశారు.